ఆఫ్టర్ ఆల్ 5 నిమిషాల సుఖం కోసం అర్ధాంతరంగా ఆడపిల్లని చంపేయచ్చు. ఇది కదా ఫ్రీడమ్ అంటే. నీకు అంత దురదగా ఉన్నప్పుడు 5 నిమిషాలు ఆవేశాన్ని ఆపుకొని అన్ని మూసుకుని నీ అరచేతికి పని చెప్పుకుంటే ఆడపిల్లలు వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంత స్వేచ్ఛగా బతుకుతారో తెలుసా? ఒకప్పుడు ఆడపిల్ల పుడితే కట్నం ఇచ్చి పెళ్లిళ్ళు చేయాలి, ఆడపిల్ల పుడితే వంశాభివృద్ధి ఆగిపోతది అని చెప్పి ఆడపిల్ల పుడితే భయపడేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఏ గెద్దొచ్చి ఏ పోతుందో అని చెప్పి కండానికి భయపడుతున్నారు. ఏమైనా అంటే ఆడపిల్లలు బట్టలు సరిగా వేసుకోలేదు. స్కూల్ కి వెళ్ళినప్పుడు చిన్నపిల్ల వేసుకున్న యూనిఫామ్, వైద్యాన్ని అందించడానికి డాక్టర్ వేసుకున్న వైట్ కోట్ లో, 50 ఏళ్ల ముసలమ్మ చుట్టుకున్న కాటన్ చీరలో, 9 నెలల పసిపాప వేసుకున్న డైపర్ జొబ్బాలో నీకేం కనిపించింది? అంటే ఇవన్నీ డ్రెస్ వల్లే జరిగినాయి అంటావా? నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ప్రజలంతా 3 పూట్ల తిండి తినాలని చెప్పి గవర్నమెంట్ రేషన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా మంచి వైద్యాన్ని పొందాలని చెప్పి ఫ్రీగా ఆరోగ్యశ్రీలు పెట్టింది. ఇంకా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చాలా రకాల స్కీములను కూడా పెట్టింది. కానీ ఒక్క ఆడపిల్ల విషయంలోనే ఎందుకు కఠినమైన శిక్షణ విధించడానికి గవర్నమెంట్ వెనకబడి? ఇలా రేపులు చేసి చంపేసే ఎదవలకి గవర్నమెంట్ ఏ శిక్ష విధిస్తే బాగుంటది అనుకుంటున్నారు?